గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు చెప్తుంటే మీరు మీ కోడలను, మీ కొడుకును, మీ మనవడినో, మీ మనవరాలను వీళ్ళని కోటీశ్వర్లు చేయలేదు. వాళ్ళని మాత్రమే కాదు, మీ చుట్టూ ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, మిమ్మల్ని నమ్ముకొని ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళందరూ కోటీశ్వర్లు అయి ఉన్నారు. ఎక్కడికి వెళ్ళి మీరు పెద్ద పెద్ద చదువులు చదవలేదు, హోటల్ మేనేజ్మెంట్ అంటే తెలియదు, అవన్నీ నేర్చుకోలేదు. కానీ ఒక విద్యార్థి ఎల్కేజీ నుంచి పీజీ దాకా చదివితే ఈ సమాజంలో ఎలా బతకాలి అనేది చదువు ఎలా నేర్పిస్తుందో అదంతా మీ దగ్గర ఉంది. మీరే నాకు ఒక సరస్వతీదేవిలాగా, ఒక దేవతలాగా అనిపిస్తున్నారు, ఒక లక్ష్మీదేవిలాగా అనిపిస్తున్నారు. భగవంతుని దయ. అందరు అట్లా అంటా ఉంటేనే నాకు సంతోషం. 10 మంది ఇప్పుడు మేము అప్పుడు నేను స్కూల్ పెట్టిన జగిత్యాల, హాస్టల్ పెట్టిన. స్కూల్ పెట్టారా? జగిత్యాల స్కూలు ఫస్ట్, హాస్టల్ పెట్టిన, స్కూల్ పెట్టి ఇక్కడికి వచ్చి టీచర్లను తీసుకుపోయినా. అక్కడికి కాదమ్మా, చదువుకోలేదు కదా. స్కూల్ చదువుకోకపోతే ఒక టీచర్ ఉండే ఇట్లా నమ్మకమైన ఆమె, లిల్లీ రా అంటే వస్తుండే. పేరెంట్స్ వచ్చిండ్రు, వాళ్ళను జాయిన్ చేసుకోమని చెప్పి, ఫీజు రాసుకోమని చెప్పి ఆమెను పిలిస్తే వచ్చి రాసుకుంటుండే. మంచిగా నేను కుర్చీలో కూర్చుంటుంటే అప్పుడు కొడుకు కోడలు కూడా వాళ్ళు కూర్చోకపోదురు. వాళ్ళే ఆమెనే టీచరే అందరిని జాయిన్ చేసుకుని డబ్బులు నాకు ఇచ్చు, నేను అందరికి జీతాలు ఇచ్చుడు చేసుడు, అట్లా స్కూల్ నడిపించిన. ఇప్పుడు కూడా ఉన్నది ఆమె, వస్తుంది అప్పుడప్పుడు అంటే అని. ఆ టీచర్ వాళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళు తీసుకపోతే వాళ్ళే నమ్మకంగా వాళ్ళే జాయిన్ చేసుకున్నాడు, వాళ్ళే పేరు రాసుడు, అంతా వాళ్ళే చేసుడు. మామూలుగా నేను కుర్చీలో కూర్చుంటుండే. ఫస్ట్ నుంచి బిజినెస్ ఆలోచనలు అయితే ఉన్నది. ఫస్ట్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంటే. అమ్మా, చుట్టూ ఉన్న ఎంతమంది జీవితాల్లో బాగు చేశారు. ఏ రోజు డబ్బు గురించి ఆశపడలేదు, ఆలోచించలేదు. అయితే ఈరోజు ఈ ఫ్యాక్టరీ, ఇప్పుడు మనం కూర్చొని ఉన్న ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, ఇది కొన్నప్పుడు మాత్రం కొంతమంది మీ మీద నిందలేశారు, చాలా బాధపడ్డారు అని తెలిసింది. ఏంది అసలు, ఏం జరిగింది అక్కడ? ఏం జరిగిందంటే ఇప్పుడు ఇంత పెద్ద, నాకేందంటే తెలంగాణ పిండి వంటలు రేకుల షెడ్ ఉండి 100 మంది పని చేస్తే చాలు అనుకున్నా. 10 మంది ఉన్నా చాలు అనుకున్నా. ఇంతమంది ఇదంతా చూస్తే నాకు ఇది కలనా నిజమా అని అనుకుంటా. ఈ ఫ్యాక్టరీ చూస్తే నేను చేసినప్పుడు అంత 3 గ్లాసుల బియ్యం స్టార్ట్ చేసిన సకినాలు ఎక్కడికి పోయింది, ఏడికి వచ్చింది, భగవంతుని దయ. ఇదంతా చెప్పలేం మనం అన్నట్టు అనుకుంటా. ఇది చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు ఒక రేకుల షెడ్ కావాలని కోరుకున్నా కానీ ఇంత పెద్ద బిల్డింగ్ కావాలని కోరుకోలే. ఇది కొన్నప్పుడు చాలామంది సావిత్రమ్మ ఇది కొనలేదు, ఉచితంగా తీసుకుంది, కొనలేదు, కేసీఆర్ ఇచ్చిండ్రనే పెట్టిండ్రు అందరు, బట్టిగా ఫ్రీగా ఇచ్చిండ్రని. ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా కాదు, కొనుక్కున్నాం కానీ అందరు అట్లా అన్నారు బయట. ఇప్పటికి కూడా కొంతమందికి తెలియదు కేసీఆర్ ఇచ్చిండు వాళ్ళకి ఆ జాగా అని అంటారు. కేసీఆర్ అక్కడ నిజాం గ్రౌండ్స్లో పెట్టినప్పుడు అప్పుడు మాది చిన్నదే షాపు, ఇంతమంది లేరు పనోళ్ళు. అక్కడికి పిలిపించిండ్రు రమ్మని పోయినా తెలంగాణ భవన్కు పోయి, మేము ఇట్లా నిజాం గ్రౌండ్స్లో పెడుతున్నాము, మీరు చేయగలుగుతారా అని అడిగినారు. చేయగలుగుతారా అంటే చేస్తాము అని అన్న. అక్కడ కూడా కేసీఆర్కి ఏదో ధమ్కి ఇచ్చారంట మీరు? అవును, ఇచ్చారా? ఎట్లా చేస్తారు చెప్పండి అన్నారు. ఎట్లా చేస్తారంటే ఒక 50 మందిని ఊరు నుంచి వెళ్ళి తీసుకొస్తాము, చేస్తాము, వేరే షాప్ ఉంటే చెయ్యము. వేరే షాపులో అయితే బాగాలేకుంటే మా షాప్లో కూడా బాగాలేవంటారు. అందుకొరకు ఒక్క షాప్ అయితే పెడతాం, మీకు ఎన్నంటే అన్న అందిస్తామని చెప్పిన. ఒకటే షాప్ పెట్టినాం. అప్పుడు ఊరు నుంచి మనుషులను తీసుకొచ్చినాం. పెగ్నాపూర్ నుంచి పెరడే గుత్తబట్టి ట్రాక్టర్లతోటి కంకులు ఇరుచుకొచ్చి పోసినాం. మెట్పల్లి నుంచి మక్కలు తెప్పించినాం, గట్క తెప్పించినాం. అదంతా అక్కడ నిజాం గ్రౌండ్స్లో రోజు ఒక 10 దేకిసలు అంబలి, మక్క గట్క, గుడాలు అన్నీ చేసినాం. అక్కడ వారు చెప్పినట్టుగా అన్నీ అందించినాం. ఒక్కరోజే ఫస్టే అన్నీ అయిపోయినాయి. తెల్లవారు 4 కంచులు పెట్టి అక్కడనే 1 క్వింటల్ పెసరపప్పు తెచ్చి గ్రైండర్లో వేసుకుంటా గారెలు చేసి అందించాం. ఆ రోజు కేసీఆర్ గారితో అలా ఆ ప్రయాణం ఉంది కాబట్టి ఆయన ఫ్రీగా ఇచ్చేసారన్న ఒక నింద అయితే ఫ్రీగా ఇచ్చేసిండ్రు అన్నారు. కానీ కేటీఆర్ ఇచ్చిండ్రు. ఇది మీకు మాకు హ్యాండ్ ఓవర్ చేసుడు. ఇప్పుడు గవర్నమెంట్ జాగా మనకు తొందరగా రాదు కదా, అట్లా వారు ఇక్కడ ఉన్నది తీసుకోమని ఇచ్చిండ్రు. ఇస్తే పైసలకి గవర్నమెంట్ రేట్ తోటే తీసుకున్నాం కానీ వాళ్ళు వట్టిగా ఇచ్చిండ్రు అని అన్నారు. అట్లా అప్పుడు బాధ వేసిందా? అప్పుడు బాధ ఏమేయలే, వట్టిగా అనుకుంటారు. ఎవరు ఎన్ని అనుకుంటే మనకేంది, మనకైతే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం, మనము వచ్చింది. మా ఇప్పుడు
తిండి అనేది అది ఏదైనా ఇప్పుడు ఈ పిండి పదార్థాలు పిండి వంటలు అయితే కానివ్వండి, లేదంటే అన్నమైనా ఏదైనా సరే మనకి లోపలికి వెళ్ళే పదార్థం అది చాలా శుచిగా నీట్గా ఉండాలి. మీ ఫుడ్ అయితే ఈరోజు మేము చూసాము, కొన్ని సంవత్సరాలు 30 ఏళ్ళ ప్రయాణం ఉంది. సో రిమార్క్స్ లేవు. కానీ బయట చాలామంది ఈ ఫుడ్ బిజినెస్ని డబ్బుల కోసం అత్యాశతో పోయి కల్తీ నూనె, కల్తీ ముడి పదార్థాలు ఇవన్నీ వేసి చేస్తున్నారు. అలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? వేరెవ్వరని అనుకున్నా నేను పట్టించుకోను. మనం చేసే పని మంచిగా ఉంటే చాలు. లాభం కొరకే అనని వాళ్ళు ఏమన్నానని మనం ఎవ్వరిని ఏమనము. మనం చేసే పని మంచిగా ఉండేటట్టు. ఇప్పుడు మా జోకే పిల్లలకు కూడా చెప్తా, కొంచెం ఎక్కువ జోకుండ్రు కానీ తక్కువ జోకొద్దు మనము. ఆ కొంచెం ఎక్కువ ఉంటేనే వాళ్ళకు తృప్తి. ఇప్పుడు టేస్ట్ చూస్తామని వస్తారు అందరికీ, ఒక్కొక్కరికి ఒక లడ్డు ఇస్తారు, ఒకరు సుంచిస్తారు. పిల్లగాళ్ళు తింటే మంచిదే కదా అని, మంచిదే కదా తింటే మంచిదే కదా అని అట్లా కొంచెం ఎక్కువ జోకిస్తే వాళ్ళకు తృప్తి. అదే కొంచెం తక్కువ ఉంటే అట్లా. ఏ టైంలో మీరు అంటే మనుషులను పెట్టి వంటలు చేయించేవాళ్ళు, ఏ సంవత్సరంలో ఇంకా ఇలా కాదు పని ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇందాక కొన్ని మిషన్లు చూసాం, ఒక్కోటి 8 లక్షల రూపాయల మిషన్, ఒక్కోటి 10 లక్షల రూపాయల మిషన్లు అలా ఉన్నాయి. ఏ సంవత్సరంలో ఈ మిషన్లు కొనాలనే నిర్ణయానికి వచ్చారు? అంటే మా మనమడే చూసి, వాడు ఆన్లైన్లో చూసి కేరళ నుంచో ఎక్కడి నుంచో తెప్పించిండు అనమాట. ఇట్లా పాపం వాళ్ళ కష్టం అవుతుంది కదా, మురుకులు ఒత్తుడు బాగా కష్టం అవుతుందని. ఇప్పుడు గన్ని మురుకులు ఒత్తాలంటే వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డారు. పల్లీలు రాకిండ్రు కొన్ని రోజులు ఏంచినాక, కంచులు పెట్టి ఏంచిండ్రు కొన్ని రోజులు, ఏంచినాక రాకుడు ఏంచుడు. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, పల్లీలు మిషన్లో పోతే అదే ఎంచుతుంది, నువ్వులు అదే ఎంచుతుంది. బిజినెస్ పెరిగినా కొద్దీ మిషన్లు కొన్నాం. అట్లా ఒక ఆయన ఉండే వచ్చి చెప్పిండు, అమ్మ ఈ మిషన్ కొంటే మంచిది అని. అట్లా ఆయనకి చెప్తే ఆయన కొనుక్కొచ్చిండు. తర్వాత మా మనమడి కారపూసది, మురుకులది అక్కడి నుంచే, అదేమన్నా రిపేర్ వచ్చినా వాళ్ళే అక్కడి నుంచి వచ్చి చెయ్యాలి. ఇప్పుడు మిషన్లు కొన్నాక మనుషులు తగ్గించారా? మనుషులు తగ్గియలేదు, ఉన్నారు మనుషులు ఉన్నారు, కానీ బిజినెస్ పెరిగింది. రోజు కింద బిజినెస్ ఎక్కువనే అవుతుంది కదా మనకు. అట్లా అప్పుడు చేసిన దానికి ఇప్పుడు చేసిన దానికి చాలా తేడా ఉండే. ఇప్పుడు పల్లీలు మిషన్లు ఎంచుతూ ఉంటే మనుషులకు పని ఎంతో తగ్గింది కదా, అట్లా ఎక్కువ చెక్కలు చేస్తుండ్రు ఇప్పుడు. అట్లా మనము ఎంత డెవలప్ చేస్తే అంత బిజినెస్ పెరుగుతుంది. అప్పుడు కష్టపడ్డ దానికి ఇప్పటికీ, ఇప్పుడు మేము మిషన్లో 2 కిలోల సకినాలు చేసిన దానికి ఇప్పటికి ఎంత తేడా ఉంది. ఇప్పుడు రోజు 300 కిలోలు 200 కిలోలు అట్లా చేస్తారు. అప్పుడు 2 కిలోలు చేసినాం. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి వచ్చి పని నేర్చుకొని బయటికి వెళ్ళి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పారు. యాక్చువల్గా ఇది బిజినెస్లో అయితే డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రాంచైజీలు అని చెప్పి బయటికి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి లక్షలు వసూలు చేస్తారు. లక్షలు వసూలు చేసి వాళ్ళకు వచ్చిన లాభాల్లో కొంత వాళ్ళకి ఏదో ఇచ్చేసి వీళ్ళు డబ్బులు తీసుకుంటారు. ఇలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదా మీరు? ఎవ్వరి దగ్గర చేయలేదు. 15 రోజులైనా మధ్యాహ్నం భోజనం పెట్టి వాళ్ళని నేర్చుకోమన్నాం. మేము చెప్తే మీకు రాదు, ఉండి వాళ్ళు కొలతలు వేయంగా చూసి నేర్చుకోండి అని చెప్పినాం. కానీ ఎవ్వరి దగ్గర 1 రూపాయి తీసుకోలేము మేము. మీరే బయటకి ఇచ్చేస్తే ఇంకా చాలా డబ్బులు వస్తాయి కదమ్మా. వస్తాయి కానీ అట్లా చేయలేదు మేము. 10 మందికి ఉపాధి కల్పిస్తే మంచిదే కదా మనకు. ఒక మంచి పని చేస్తే ఎంత మంచిదో మీకు తెలుసు కదా, మంచి పని చేయాలనే చేసినాం. అట్లా ఇందాక మేము వచ్చినప్పటికీ మీరు శుద్ధంగా కూర్చొని నీట్గా ఆ సకినాలు వేస్తూ ఉన్నారు. అదే. ఎంతమ్మా వయసు? నాకా 83. 83 ఏళ్ళ వయసు. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు పని చేయించడం కాదు, పని చేస్తున్నారు. ఈవెన్ షాప్లో చూస్తే కూడా కౌంటర్లో కూర్చోవట్లా, మీరు లోపలికి వెళ్ళి పని చేస్తున్నారు. పని చేస్తా కౌంటర్లో కూర్చొని. నేను ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే బయట ఫుడ్ తిన్నాను అంతే. మన ఇంట్లో ఫుడ్ మంచిగా ఆరోగ్యంగా చేసుకొని నేనే తింటాను. బయట ఫుడ్ తిన్నాను కాబట్టి ఇట్లున్న ఏ ఫంక్షన్కి పోయినా ఏం తినను నేను. ఆరోగ్యం ఏంటంటే గదే, ఇంకొకటి ఏం లేదు. నాన్ వెజ్ తింటాను నేను, అన్నీ తింటాను. అసలు ఒక రోజులో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం తింటారు ఒకసారి చెప్పండి. ఎలా? ఒక రోజులో ఉదయం నుంచి నైట్ వరకు
ఏ ఆహారం ఏ టైంలో తీసుకుంటారు ఒకసారి? ఏ టిఫిన్ చేసుకుంటే ఆ టిఫిన్ తింటా ప్రొద్దున, మధ్యాహ్నం 2 గంటలకు అన్నం తింటా. అన్నంలో ఏం తీసుకుంటారు? అన్నం వల్ల ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, పప్పు సాంబార్ ఏవి చేస్తే అవే, వేరే స్పెషల్గా ఏం లేదు. ఇంట్లో అందరికి ఏవి చేస్తే అవే తింటాను. తిని మళ్ళీ 7 గంటలకు ఏదన్నా ఒకటి తింటా, పండ్లో ఏమన్నా తిని టీ తాగుతా. టీ తాగి 10:30కు అన్నం తింటా. తిన్నాక పడుకుంటే ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు, కానీ నాకు అలవాటు, నా శరీరానికి ఎట్లా అలవాటు అయిందో అట్లనే తింటా నేను. మీరు ఎవరు చెప్పినా మారను అని. అందరూ డైటింగ్ అని ఇది అది కదా, రోజు 4-5 సార్లు టీలు తాగుతా నేను. షుగర్ వేసుకోను, షుగర్ ఉన్నది నాకు, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, కానీ షుగర్ వేసుకోను టీలా. ఎలాంటి ప్రత్యేకమైన డైట్ లేదు? డైట్ ఏది లేదు నాకు. ఇప్పుడు మా కోడలు వాళ్ళందరూ ఎన్నో చేస్తారు, అన్ని డైటింగ్ అని, జ్యూసు, బయటకు పోయి ఏదో తింటారు వాళ్ళు. మా మన్మరాలు ఆయిల్ తక్కువ వేయాలని, కారం తక్కువ వేయాలని ఎన్నో వాళ్ళు అన్నీ అంటారు, కానీ నేను తినే ఫుడ్డే నేను తింటాను. ఫస్ట్ నుంచి ఏది అలవాటు ఉన్నదో అదే తింటాను. మీ మనోడు అనుకుంటాను, ఏం పేరమ్మా మనోడు? రామ్ గోపాల్. వారు ఫారెన్లో ఉండేవారు, ఈ బిజినెస్ని చూసుకోవడానికి అక్కడ జాబ్ మానేసి వచ్చేసారు అని చెప్పి విన్నాను. ఆయన వచ్చిన తర్వాత బిజినెస్ ఎలా మారింది? వాడు వచ్చినాక అన్ని బ్యాంకు లెక్కలు అన్నీ వాడే చూసుకుంటాడు కదా. ఈ టీవీ వాళ్ళందరూ వానికే ఫోన్ చేస్తారు, వాడే చూసుకుంటాడు అన్నీ. ఇప్పుడు అన్ని దేశాలకు పోయేటట్టు చేసిండు వాడే. ఇక్కడ అన్ని షాపులకు వేస్తారు, 10-12 షాపులకు ఇచ్చొస్తారు. రోజు కాదు, వారానికి ఒకసారి ఇచ్చొస్తారు. అట్లా అన్ని వాడే చూసుకుంటాడు కాబట్టి బిజినెస్ ఎక్కువ పెరిగింది. ఇప్పుడు ఇది కూడా నువ్వు ఉంటావా ఎటన్నా పోతావా అని అడుగుతాడు. కరెక్ట్ మీరు వచ్చే టైంకి ఉండాలి అని చెప్తాడు ముందే ఫోన్ చేసి. నాకు ఇక ఫంక్షన్లు ఇటు అటని పోతావు కదా, ఉండా అని ముందే చెప్తాడు. చెప్పి టైంకు నువ్వు అక్కడ పో నానమ్మ, 11 గంటల వరకు వాళ్ళు వస్తారు, నువ్వు అక్కడ ఉండాలి అని. నేను ఉండేది అక్కడ షాప్ కాడ కదా, ఇంట్లో ఉంటా కదా, పొమ్మని చెప్తే వచ్చేస్తాయి ఇక్కడికి. ముద్దుల మనవడా? మీ దగ్గర లడ్డు కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పెట్టారని తెలిసింది. నాకు తెలిసినంత వరకు 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు అయింది వారు మీ దగ్గరికి వచ్చి. ఇప్పటికే ఉన్నారా? ఉన్నారు. ఏం పేరు వాళ్ళ పేరా? వారి పేరు నర్సయ్య, లక్ష్మి అని వాళ్ళు ఉన్నారు. ఇంకా వేరే లక్ష్మి అని ఉన్నది, చాలా మందే ఉన్నారు. ప్రత్యేకంగా లడ్డు మాత్రమే వేస్తారా? ప్రత్యేకంగా లడ్డు అని ఏం లేదు, అందరు చేస్తారు. లడ్డు బోంది అందరు కొడతారు, 4-5 కొడతారు. ఇప్పుడు నిన్న ఒక నువ్వుల లడ్డు కింటలు, పల్లి లడ్డూలు కింటలు, సకినాలు కింటలు అట్లా ఆర్డర్ వచ్చినాయి. ఆర్డర్ వస్తే చేసిండ్రు, ఏవి కింటలు చేసిండ్రు. అంటే మీ బిజినెస్కి సరిపోని పూర్తి వ్యతిరేకమైన ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు ఒక బిజినెస్ ఉమెన్ లాగా కాకుండా ఒక అమ్మమ్మలాగా, ఒక నాయనమ్మలాగా సమాధానం చెప్పాలి. మామూలుగా ఇంతకుముందు పండగ వచ్చిందంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు దానికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చిచ్చేవాళ్ళు, వాళ్ళ పని వాళ్ళు చేసేవాళ్ళు. ఆడవాళ్ళందరూ నీట్గా పొయ్యి దగ్గర కూర్చొని వాటిని పిండి వంటలు చేసేవాళ్ళు. ఈ రోజుల్లో పండగ వస్తే అసలు ఎవ్వరూ వండట్లేదు, అందరూ బయట కొనుక్కుంటున్నారు. మీలాగా మీ శ్రీదేవి ఫుడ్స్ లాగా మంచి షాప్ కానీ దొరికితే అసలు వండట్లేదు. అదే ఇప్పుడు మా షాప్లకు వచ్చిన వాళ్ళు, మా ఆవిడకు పని లేకుండా చేసిండ్రమ్మా మీరు, మా ఇంట్లో వంటలాగా చేసి ఇస్తారు, మా అమ్మలాగా మా నాయనమ్మలాగా అని అట్లా చెప్పిపోతారు. ఓ వీడియో తీసుకొని పోతారు, వచ్చి మిమ్మల్ని చూస్తే మా అమ్మలాగా అనిపిస్తుంది అంటారు. అందరూ వస్తే ఏదో ఒకటి చెప్పిపోతారు మంచిగా ఉన్నాయని. ఇలా పండగకి అందరూ కలిసి వంటలు వండుకోకపోవడం అనేది ఆ కుటుంబం మీద కానీ, ఆ కుటుంబ సభ్యుల మీద కానీ, వాళ్ళ అన్యోన్యత మీద కానీ ప్రభావం చూపిదా? అందరూ మీ షాప్కి వచ్చి కొనుక్కోవాలా? ఏం మిగిలిందమ్మా 83 ఏళ్ళ వయసు, ఇకపైన నేను ఇంకా సాధించాలి అనే ఆశ కానీ ఆశయం కానీ ఇంకా ఏం మిగిలింది? నాకేం ఆశ లేదు, ఇదే మంచిగా నడవాలి. ఇంతమంది మెచ్చుకుంటారు, చాలా సంతోషం. నాకు తెల్లారులేస్తే 100 మంది అమ్మ అమ్మ అని పిలుస్తారు, అంతకంటే ఎక్కువ కావాల్సింది ఏమున్నది. రోజు 100 మందికి భోజనాలు, 100 మందికి టిఫిన్లు, టీలు అవన్నీ ఇస్తున్నాం కదా. సాలిగా జన్మకు ఇంత కంటే ఎక్కువ ఏం కోరుకోను నేను. చాలు ఇప్పుడు ఉన్నది సక్సెస్ అయితే చాలు. మా మనమడు నువ్వు టీవీ కాడికి పో, వాళ్ళతో మాట్లాడు అన్నప్పుడల్లా పోవుడు వచ్చుడు అంతే. ఈ 30 ఏళ్లలో మీ చేతుల మీదుగా కొన్న ఆస్తులు
ఒకసారి చెప్తారా? మేము కొన్న ఆస్తులు ఏంటంటే ఇవే. ఇక్కడ అక్కడ ఒక షాపు కూడా లేదు. మేము 5th ఫ్లోర్లో ఉండుంటే 2-3 ఏళ్ళకు ఒక షాపు, 10 షాపులు కొన్నాం అక్కడ. 2 ఇండ్లు కొన్నాం, 2 bedrooms అక్కడ. అందులోనే సాయిదుర్గాలనే కొనుక్కున్నాం. 2 bedrooms, 2 ప్లాట్లు. ఒకటి రెంట్కి ఇస్తాము, ఒక దాంట్లో వర్కర్స్ ఉంటారు. ఇప్పుడు ఈ ఫ్యాక్టరీ కట్టినాం. మాకు వేరే ఆదాయం ఏం లేదు కదా, అంతా దీని మీదనే కదా. మొత్తం జీతాలు, తిండి, ఖర్చులు అన్నీ. ఎన్ని కార్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. 3 ఉన్నాయి. మీ కారు ఏంది? నా కారు నాకు వేరే లేదు. అందరం అందులోనే కూర్చొని పోతాం. మా కొడుకు, కోడలు, నేను కూర్చొని పోతాం. మా మన్మన్కి వేరే కారు ఉన్నది, మన్మరాలకు వేరే కారు ఉన్నది, మాకు వేరే కారు ఉన్నది. ఓడంత కారులో వచ్చారు కదా మీరు. ఎంత పెద్దగా ఉంది కారు అది. ఇప్పుడు ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం, మంచి జీవితం, అంతా అద్భుతంగా ఉన్నారు. అయితే మీరు పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది కదా, ఆ ఊరి మూలాలు గుర్తున్నాయా? ఆ ఊరి కోసం ఏమైనా చేశారా? ఆ ఊరు నేను పుట్టిన ఊరు గంగిపల్లి, మా తల్లిగారు ఊరు. మేము 10 మంది పిల్లలం. 10 మంది పిల్లలం అయితే నేను ఒక్కదాన్నే మా తాత కట్టిన ఇంట్లో పుట్టిన జాగా మంచిది అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఊర్లో ఏదో ఒకటి మంచి పని చెయ్యాలి అని అనుకొని అక్కడ హాస్పిటల్ కట్టాలి అనుకున్నా. కానీ హాస్పిటల్ కడితే కష్టము, ఊర్లో పల్లెటూరు కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా అందరు వచ్చి ఏదో ఒకటి అంటారు అని అన్నాక మళ్ళీ జిఆర్ స్వామి దగ్గరికి పోయి అడిగితే ఫంక్షన్ హాల్ కడదాం అనుకుంటున్నాం స్వామి అంటే కట్టమన్నారు. జిఆర్ స్వామి కట్టమన్నాక ఫంక్షన్ హాల్ కట్టినాం. ఫంక్షన్ హాల్ అక్కడ చాలా మంచిగా అయింది. సప్తాహనం చెప్పించినాం మా జగిత్యాల వేణయ్య గారిని తీసుకొచ్చి. వారం రోజులు రోజుకు 500 మంది భోజనం. ఊరందరూ మొత్తం మంది, మన ఊరు పుట్టినప్పటి సంది ఇట్లా ఎవ్వరు చేయలేదు, మన ఊర్లో ఇట్లా జరగలేదు పూజ, ఇంతమందికి మీరు ఇట్లా చేసిండ్రు అని ఊరు నిండా సంతోషమే. రోజుకు 500 మంది భోజనాలు, వారం రోజులు. ఇప్పుడు ఆ ఫంక్షన్ హాల్లో పేదలకు కానీ అందరికి ఎవరికన్నా వానికి ఒక ఆయనకు లీజుకి ఇచ్చినాం. మనం అక్కడ ఉండం కదా, చూసుకోవడం కష్టం కదా. సంవత్సరానికి 4,50,000 ఇస్తాడు, అంత ఆయననే చూసుకుంటాడు. కానీ మనకే ఉంటే కొంచెం బీద వాళ్ళకు తక్కువ రేటుకి ఇచ్చి అట్లా మంచి పని చేయాలి అని అనుకున్నా. కానీ మనం అక్కడ ఉంటలేం కదా, వేరే లీజుకి ఇచ్చేసిన. మనం చూసుకున్నాడు కాదని లీజుకి ఇచ్చేసిన. అయితే మహేష్ బాబు సినిమా చూసి ఊరి కోసం ఫంక్షన్, అదే ఊరి కోసం ఏదో ఒకటి మంచి పని చేయాలి అని శ్రీమంతుడు సినిమా చూసినాక ఇది చేసిన. అక్కడ అయింది. అది మనం చేద్దామంటే కాదు. ఆ ఫంక్షన్ హాల్ కూడా చాలా బాగుంది. ఊరికే కళా ఇల్లు. మా ఊరు నిండా మొత్తం మన ఊరికంటే ఆ ఫంక్షన్ హాలే మంచిగా ఉన్నది. మెయిన్ రోడ్డుకు మంచిగా ఉన్నది. For more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe